నియోజకవర్గంలోని ఉమ్మడి చిన్నశంకరంపేట మండలం సంకాపూర్ తాండా గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు శంకుస్థాపన చేశారు. సంకాపూర్ సిక్కు తాండాలో గురుద్వారాలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు పగటి కట్టి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మండలానికి సుమారు 5 కోట్ల రూపాయల నిధులు తేవడం జరిగిందని, వాటి ద్వారా ఉమ్మడి చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలకు ఆ నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, మాజీ సర్పంచ్ భూలక్ష్మి గోపి సింగ్, మాజీ ఉప సర్పంచ్ లాల్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సానా సత్యనారాయణ, దేవ్జా సక్రు బాల్యా, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, రాజురెడ్డి, చిరంజీవి, రమేష్ గౌడ్, కేశవులు, రుక్ముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 4,45,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నార్సింగి మండలానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళ చాలా గ్రామాలలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకి మరి శంకుస్థాపన ప్రారంభించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకెన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మెదక్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటాం. శంకరంపేట మండల్కి 4,45,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నార్సింగి మండలానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళ చాలా గ్రామాలలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకి మరి శంకుస్థాపన ప్రారంభించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకెన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మెదక్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటాం.